డాన్సులు చేసుకోండి, కుటుంబాలు డాన్సులు చేయండి. దీనికును నేను అన్నదానికి ఏమన్నా పొంతన ఉన్నదా? అయ్యే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటారు, చేతిలో ఏదో పని ఉంటుందో కాగితం ఉంటుందో రాసుకుంటారు, చదువుకుంటారు. మరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. ఆడ కూతుర్లు ఉద్యోగాలు చేసి కూరగాయలు కొనుక్కొని పోయేటప్పుడు ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని ఒలుసుకుంటారు కావచ్చు. దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబరెట్ డాన్సులతోటి, రికార్డుల డాన్సులతోటి పోల్చింది. నిన్నటికి మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న, మా సోదరుడు మాకు రాఖీ కట్టించుకొని పాదాభివందనాలు చేస్తాడు. అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు. ఇవాళ కొండ సురేఖ మీద అసలు మొన్న మేయర్ మా విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు, సెకండ్ ఇచ్చుకుంటారు కావచ్చు, మాట్లాడుకుంటారు కావచ్చు. ఇంత దుర్మార్గమా? అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకుపోతుంది? 1000 ఏళ్ళు వెనుక పోవాలన్నా? ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా? పని చేసుకోకూడదా? రాజకీయాలు చేయకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఊళ్ళు ఏలకూడదా?